ఇప్పుడు స్థానికంగా ప్రస్తుతం ఎమ్మెల్యేకు సంబంధించి మర్రి రాజశేఖర్ రెడ్డి మీ ఎమ్మెల్యే. సో ఆయన అభివృద్ధి కార్యక్రమాలు గత ఎమ్మెల్యేకు ఇప్పటి ఎమ్మెల్యేకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఎందుకంటే హైదరాబాద్ అంటేనే మల్కాజ్గిరి పెద్ద నియోజకవర్గం, పెద్ద సెగ్మెంట్. ఆ సెగ్మెంట్లో అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉన్నాయా? ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా ఉంది. నేను ఎవరిని పొగడం గానీ, ఎవరిని తులనాడడం గానీ నేను చెప్పట్లేను. ఒక అంకిత భావం ఉన్న వ్యక్తి, ఈ ప్రజల పట్ల ప్రజలకు సేవ చేయాలనే వ్యక్తి ఉంటే ఇలా ఎట్లా ఉంటది, అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతాయి అనేది ఇలా ఖచ్చితంగా మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అధికారంలో లేకున్నా ఇలా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఏ ఏ ప్రాజెక్టులు తెచ్చినాం, ఎక్కడ తిరుగుతున్నాము. ఇలా కొంతమంది ఇలా అంటుండొచ్చు, మీరు ఎక్కడ అధికారంలో ఉన్నారని మీకు అభివృద్ధి జరుగుతుంది అనొచ్చు. ఇలా ప్రభుత్వము ప్రజల కోసం చేసే పనులు నాకు ఇది కావాలని తిరిగి అడగడంలో ముందున్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఇలా వాటిని సాధించడంలో కూడా ముందున్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. నేను కొన్ని మీకు నేను చెప్పగలుగుతాను మీకు. ఇప్పుడు ఆర్కేపురం బ్రిడ్జి ఉంది. బ్రిడ్జ్ ఆ రోజుల్లో దాన్ని కొంచెం వెడల్పుగా కట్టుంటే సరిపోయేది. ఇవాళ సైనిక్పూర్ నుంచి కానీ, అక్కడ ఈసీఎల్ ప్రాంతం నుంచి కానీ, అటు సికింద్రాబాద్ నుంచి ఇటు మల్కా నుంచి ప్రాంతాలు అన్ని రైల్వే సంబంధించిన సముదాయము, ఇటు మిలిటరీ సముదాయం ఉంది. ఆ మిలిటరీ వాళ్ళు గేట్లు మూయడము, అక్కడున్న జాతీయ భద్రత దృష్ట్యా ఇటువంటి దృష్టి ఏమైందంటే ఇలా సుమారుగా ఆర్కేపురం బ్రిడ్జ్తో పాటు అండర్ బ్రిడ్జ్ని, ఓవర్ బ్రిడ్జ్ని తీసుకురావడం జరిగింది. ఆ వెంటను కూడా వెడల్పు చేయడానికి ఇలా ప్రతిపాదనలు వచ్చినాయి. ఇలా టెండర్ ప్రక్రియ కూడా మూర్చింది. అదేవిధంగా మన తుర్కపల్లి అల్వాల్లో అక్కడ కూడా సుమారు 5 కోట్లతోటి అక్కడ కూడా ఇలా పనులు స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఇలా వాజ్పేయి నగర్ బ్రిడ్జ్ తీసుకుంటే అది కూడా శాంక్షన్ అయిపోయింది, టెండర్ ప్రక్రియ పూర్తి అయిపోయింది. ఎప్పుడొకప్పుడు పనులు స్టార్ట్ చేయడానికి వచ్చి ఉన్నాయి. అదేవిధంగా ఇలా 3 ఫేజ్ కరెంటును కూడా కొన్ని కాలనీలు లేని పరిస్థితి. ఇలా ఇంత మనం ఎదిగినామని చెప్పుకున్న దాంట్లో కూడా 3 ఫేజ్ కాలనీ లేని పరిస్థితి. అటువంటి సుమారు 43 కోట్లతోని మొత్తం మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో వారు తీసుకొచ్చినాం. ఇలా గౌతమ్ నగర్కి వచ్చేస్తే ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ను 14.95 లక్షలతోటి దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇలా రోడ్లకు సంబంధించి నిరంతర ప్రక్రియలో ఆ రోజు ఉన్న నాయకత్వం పట్టించుకోకపోవడం వల్ల, అంటే మైనంపల్లి గతంలో అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగింది కదా, ఎందుకు అభివృద్ధి జరగలేదా? ఇప్పుడే ఎందుకు అభివృద్ధి జరుగుతుంది అక్కడ? నేను అదే చెప్పబోతాను మీకు. మైనంపల్లి గారికి సమస్యలను విన్నపించడంలో కింద ఉన్న నాయకత్వం అలసత్వం వహించింది. ఇలా మైనంపల్లి గారు కూడా వాటిని కొంచెం ముందుకు తీసుకుపోవడం అనేది ఆ రోజు తీసుకోకపోవడం వల్ల ఇలా సమస్యలు అక్కడనే తిష్టవేసి ఉన్నాయి. ఒకవేళ ఆ రోజుకి ఇట్లా అభివృద్ధి జరుగుంటే మరి ఇవన్నీ సమస్యలు ఎక్కడి నుంచి వచ్చినాయని చూడాలి. నేను ఎవరి మీద ఆరోపణ చేయడానికి చెప్పట్లేదు. ఇలా ఇదే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత, ప్రజలతో పోయిన తర్వాత ఆయన ఏ కాలనీకి పోయినాం, ఎక్కడ పోయినాం, ఇలా సుమారుగా 9 నుంచి 10 మంది పిఏల వారి ఆఫీస్లో ఉంటారు. ఏ ప్రాజెక్ట్ సంబంధించి ఒక పిఏను పురమాయించి అలా పనులు చేయించుకుంటూ వస్తాను. ఆయన ప్రచారంలో ఉన్నప్పుడే ఎక్కడ సమస్య ఉంది, దాన్ని ఎక్కడ తీర్చాలనే ఉద్దేశంతో ఇలా వారు అన్ని నోట్ చేసుకొని వాటిని ఏ విధంగా క్రమ పద్ధతిలో ఏది ఇప్పుడు ముఖ్యం, దేన్ని ముందుకు పెట్టుకోవాలనేది ఫస్ట్ రైల్వే బ్రిడ్జ్లను, అదేవిధంగా మౌలిక సదుపాయాలను కల్పించి ఇలా ఎందుకు ముందుకు పోవాలనే ఉద్దేశంగా రాజశేఖర రెడ్డి గారు విజయవంతమైందనే మేము చెప్పగలుగుతాం. అంటే ఉద్యమకారుడిగా 10 సంవత్సరాలు వెనకబడిపోయారు, అంతకుముందు వెనకబడిపోయారు. ఇప్పుడు మరి స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అవకాశం కల్పించే అవకాశం ఉందా ఇప్పుడు ఎన్నికలనే? ఎందుకంటే ఇటు జిహెచ్ఎంసీ ఉన్నాయి, మొత్తం మున్సిపల్ ఎన్నికలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఉంది కదా. ఇలా వారికి ఎవరు పని చేస్తూ ఉన్నారు, పార్టీకి లయబద్ధంగా ఇవాళ ఎవరు కొనసాగుతా ఉన్నారు, పార్టీ ఇచ్చే నిర్ణయాన్ని ఎవరు ఇలా పాటించి వారితో ఉన్నారనేది వారికి పూర్తి అవగాహన ఉన్నారు. నేను ఉద్యమకారుడిగా నాకే ఇయ్యమని అనడంలో తప్ప అనుకుంటా. నేను ఎవరు కష్టపడ్డారు, ఎవరున్నారు ఖచ్చితంగా ఇవాళ మేము అనేది, నేను ఒక ఉద్యమకారుడిగా నేను కోరేది ఏంటంటే ఇలా మల్కాజ్గిరిలో 16 సీట్లు ఉన్నాయి. ఇలా అందరూ కలిపి పార్టీని నమ్ముకొని వచ్చిన వాళ్ళని కూడా మనం న్యాయం చేయాల్సిన పరిస్థితి వారి మీద ఉంటుంది. కానీ ఖచ్చితంగా సుమారు 16 సీట్లలో 10 సీట్లు ఉద్యమకారులకు ఇచ్చి అండగా నిలబడి గెలిపించుకొని ఇలా ఉద్యమకారులకు అండగా నిలబడ్డ ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మాట నిలబెట్టుకొని ఇలా ముందుకు పోతారనే ఖచ్చితంగా మాకు ఆదరణ, మమ్మల్ని ఆదరిస్తాడు, మమ్మల్ని ఇప్పటికీ మంచిగా చూసుకుంటాడు ఉద్యమకారులని. ఇలా వచ్చిన నాయకుల్లో అత్యంత దగ్గరగా చూసుకునే, ఉద్యమకారులను దగ్గర నుండి చూసుకునే వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే అది రాజశేఖర రెడ్డి అని మేము ఘంటాపదంగా చెప్పగలుగుతాం.